అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రికలోంచి మనం మొదటి అధ్యాయం 13వ వాక్యాన్ని చదివాం. మొదటి అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకున్నాం. అక్కడి నుంచే మనం దేవుని వాక్యాన్ని మూలవాక్యంగా చదువుకుని మనం ప్రారంభించుకుందాం. మీకు మీ అకౌంట్లో ఫేస్బుక్ లైవ్ వస్తుంది, ఒకసారి చూడండి. వస్తే మీరు లింక్ షేర్ చేయండి. ఓకే, 13 వచనం 13. మీరును ఎస్, సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. చాలు. మనం 2 దినాలుగా, శనివారం అలాగే బుధవారం 2 దినాలుగా మనం ఆత్మచేత ముద్రించబడుట అనే విషయాన్ని గురించి మనం మరి ధ్యానం చేసుకుంటున్నాం. కొన్ని విషయాలు, ఇది చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్టు, అలాగే చాలా లోతైంది, పెద్ద సబ్జెక్ట్ ఇది. దీనికి చాలా అంశాలు లింకప్ అయి ఉంటాయి, కానీ వాటన్నిటిని నేను కుదించి మీకు సింపుల్గా ఒక అవగాహనకి రావాలనే ఉద్దేశంతో నేను ఈ వచనాల్ని ధ్యానం చేస్తున్నాను. మీరు జాగ్రత్తగా మరి వాటిని వినాలి. ఒకవేళ అర్థం కాకపోతే ఈ ప్రోగ్రామ్ని ఫేస్బుక్ లైవ్ మధ్యలో కట్ అవుతుంది. వాళ్ళు కట్ అవ్వకపోతే ఫేస్బుక్ లైవ్లో ఉంటుంది, తర్వాత మీరు వినొచ్చు. లేదనుకుంటే దీన్ని యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. యూట్యూబ్లోకి అప్లోడ్ అయ్యాక ఆ లింక్ మీకు వాట్సాప్లో షేర్ చేయబడుతుంది, అక్కడి నుంచైనా చూడొచ్చు. పాల్గొన్నవారు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, జాషువా పాల అనే యూట్యూబ్ ఛానల్ ఆ పేరుతో ఉంది. దయచేసి ఇంకా ఆ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరిని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నుంచి దేవుని ఏర్పాటును ప్రార్థన చేయండి. వారానికి కనీసం ఒక మెసేజ్ అయినా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయాలని మరి ఎక్విప్మెంట్ అంతా సిద్ధం చేసుకుంటున్నాను. దానికి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండాలని, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండాలని మరి మీరు ప్రార్థించాలని మనం చేస్తాను. ఎందుకంటే మనకి అర్థం కాని విషయాలు పదే పదే వినడానికి అది ఒక గొప్ప సాధనంగా ఉంటుంది. ఎన్నిసార్లు అయినా వినొచ్చు, కావాలనుకున్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల 100 మెంబర్స్ దాటితే మనకి లింక్ వస్తుంది, యూట్యూబ్ ఛానల్ లింక్ వస్తుంది. మనం అందులో ఈజీగా పాల్గొనడానికి ఆ లింక్ ఉపయోగపడుతుంది. అలాగే 100 మంది దాటితే కూడా మనం యూట్యూబ్ నుంచి లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవడానికి కూడా కొన్ని అవకాశాలు ఉన్నాయి. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు కొంచెం అప్లోడ్ చేయలేకపోయాం పరిస్థితులను బట్టి. కాబట్టి ఇంక నుంచి కొన్ని ప్రత్యేకమైన టాపిక్లు చేసి షార్ట్ మెసేజ్ యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని మరి సిద్ధపడుతున్నాను. కాబట్టి మీ అందరూ ప్రార్థన సహకారం కూడా అవసరం. కాబట్టి అది మనసులో పెట్టుకుని ఆ విధంగా మీరు కోఆపరేట్ చేయాలని నేను మనం చేస్తున్నాను. ఓకే కదా, రైట్. మనం 2 దినాలుగా, శనివారం అట్లనే బుధవారం ఈ ఆత్మచేత ముద్రించబడ్డం అనే అంశాన్ని గురించి ధ్యానిస్తున్నాం. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటాం. గత వారం బుధవారం ఆత్మ ముద్ర ఎలా మనకి దొరుకుతుంది అనే విషయాన్ని గురించి మరి కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఎస్తేరు పరిణయం లేక రాజు చేత పరిగ్రహించబడే ఆ సందర్భం, ఆ అవకాశం హిందూ దేశం మొదలుకొని కూష్ దేశం వరకున్న 127 సంస్థానములలో తేబడిన అనేక మంది సౌందర్యవంతులైన, రూపవంతులైన కన్యకల్లో ఎస్తేరు ఒక్కటే రాజు చేత వస్తీకి బదులుగా
స్వీకరించబడ్డానికి గల కారణాలేంటో, ఆ ధన్యత ఆమెకి ఎలా దక్కిందో మనం చెప్పుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా పరిశుద్ధాత్ముడు మనని ఎలా ముద్రిస్తాడు, ఎప్పుడు ముద్రిస్తాడు అనే విషయాన్ని క్లుప్తంగా మనం చెప్పుకుంటాం. లోకంలో 2 అలంకరణలు అనేవన్నీ, ఒకటి మనుషులకు ఇష్టమైనట్లుగా జీవించే జీవితం, దాన్ని లోక మర్యాద అన్నారు. అంటే మనం ప్రేమించేవారికి, మనల్ని ప్రేమించేవారికి అనుకూలంగా జీవించడం. ఇది మనుషుల పారంపర్యం, లౌకిక సాంప్రదాయం లేక లౌకిక తత్వం. రెండవది దేవుని చిత్తం, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం. బైబిల్లో మనం ఒక మాటను చూస్తే పేతురు గారు ఇలా రాస్తాడు. చూద్దాం, చూడండి. పేతురు గారి మొదటి పత్రిక 3వ అధ్యాయం, మనం మొదటి నుంచి కొన్ని వచనాలు చదివితే 5వ వచనం వరకు చూడండి. అటువలే నీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యములు లేకుండానే తమ భార్యల నడబడిల వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు లను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. చూడండి, ఇక్కడ ఏమని రాస్తున్నాడు చూడండి. 4వ వచనం, సాధువైనటియు మృదువైనటియునైన గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకుంది. ఇక్కడ 2 విధాలుగా, ఒకటి తమ భర్తలను గౌరవిస్తూ భర్తలకు వాక్య ప్రకారం అన్ని విషయాల్లో లోబడి విధేయత చూపించడం ద్వారా అది ఒక గొప్ప అలంకరణ అంటాడు. తర్వాత సాధువైనట్టు మృదువైనట్యునైన గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది అన్నాడు. కాబట్టి ప్రభువు దృష్టికి ఇష్టమైన జీవితం, లోకానికి ఇష్టమైన జీవితం, ప్రభువుకి ఇష్టమైన సిద్ధబాటు లేక అలంకరణ, అట్లనే దేవునికి ఇష్టమైనటువంటి సిద్ధబాటు లేక అలంకరణ. ఇది మన దేవుని వాక్యం నుంచి ఈరోజు చూసిన విషయం కదా పిల్లలు. కాబట్టి ఎస్తేరు తన లోకానికి, తన ఫ్రెండ్స్కి, తన బంధువులకు, తన వాళ్ళకి ఇష్టమైవ్వాలి, లోకస్తులకు నచ్చాలి అన్న ప్రయత్నం చేయలేదు. కానీ ఆమె దేవునికి ఇష్టరాలుగా ఉండాలి అన్నట్లుగా, రాజుకి ఇష్టం పుట్టించే విధంగా ఉండాలి అని ఎంతో తెలివిగా, వివేకంతో తాను అప్పగించుకుంది. కాబట్టి ఈరోజు కూడా మనకి ఇది ఎలా ఆపాదించబడుతుందంటే, ఎస్తేరు సంఘానికి పోల్చాము. కాబట్టి పరిశుద్ధ సంఘం కూడా అలాగే దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాల్సింది. అందుకే కీర్తనలు అంటాడు కదా, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని చేయి పట్టుకుని వాన్ని నడిపించునన్నాడు. మరొక చోట అన్నాడు,
ఒకని ప్రవర్తన యెహోవాకు ఇష్టమైనప్పుడు ఆయన వాడిని చూసి ఆనందపడును అని రాశారు. కాబట్టి పిల్లరా, మనకి ముఖ్యం ఏంటంటే దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. ఒక వ్యక్తి దేవునికి ఇష్టలుగా బ్రతకాలి అంటే లోకానికి ఖచ్చితంగా మనం అయిష్టలమై తీరుతాం. ఎందుకంటే సంప్రదాయం, లౌకిక తత్వం వేరు, దైవిక తత్వం వేరు. దైవత్వం వేరు, లౌకికం వేరు. ఈ రెండు ఎప్పటికి కూడా మనం ఒక వరలో కత్తుల వలె ఇమర్చలేం. ఈ రెండుని కూడా ఒక పేజ్ మీద మనం సింక్ చేయలేం. ఈ రెండుని కూడా ఏ విధంగా కూడా జత కలపలేం. లోకం వేరు, దాని పోకడ వేరు, దాని ఆశలు వేరు, దాని యొక్క తత్వం వేరు, దైవత్వం వేరు. కాబట్టి లౌకికం కంటే దైవత్వం ఎంతో ఉన్నతమైంది. కాబట్టి ఒక విశ్వాసికి, ఒక క్రైస్తవుడికి ఏది ముఖ్యం అంటే దేవునికి ఇష్టలుగా ఉండడమే, దేవునికి ఇష్టలుగా బ్రతకడమే తన జీవితంలో అతి ముఖ్యంగా పెట్టుకోవాలి తప్ప మనుషుల మెప్పు, మనుషుల పొగడ్తలు, మనుషుల యొక్క అభిమానాలు మనిషికి అవసరం లేదు. వాక్యంలో దేవుని దయందును మనుషుల దయందును మీరు వర్ధిల్లాలి అని రాసింది కదా. కాబట్టి మనుషుల దయ కూడా అవసరమని వాక్యం చెప్పింది కదా అని మనం అనిపించవచ్చు. మనకి చాలామంది అంటారు అలాగా, అదేంటండి పాస్టర్ గారు, వాక్యం చెప్పింది కదా దేవుని దయ మాత్రమే కాదు మనుషుల దయ కూడా అవసరము అని. యేసుక్రీస్తు కూడా దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లెను అని రాసింది కదా అని వాక్యాలను ఎత్తి మరీ చూపిస్తారు. నిజమే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల దయ సంపాదించుకోవడం కోసం మనుషులకు అనుకూలంగా మనం జీవించకూడదు. వాక్యం ఏం చెప్తా ఉంది అంటే మనం మనుషుల దయ సంపాదించుకోవాలంటే వారికి ఇష్టలుగా మనం బ్రతకాలి, మనుషులకు ఇష్టలుగా బ్రతకాలి, వారికి ఇష్టమైన జీవితం జీవించాలి, వారికి ఇష్టమైన ప్రవర్తన మనం కలిగి ఉండాలి. లేకపోతే మనుషులు దయ చూపించు. ఇప్పుడు ఎస్తేర్ని చూసాము. ఎస్తేర్ని అక్కడున్న వాళ్ళందరూ తన మీద దయ చూపారు. రాజు దయ చూపాడు. తోటి వాళ్ళందరూ కూడా ఎస్తేరు మీద దయ చూపారు. ఎస్తేరు మనుషులందరి దయ పొందడానికి ఆమె ఏం చేసింది అంటే పరిశుద్ధాత్మకు తన జీవితాన్ని, తన ఇష్టాన్ని, తన కోరికలను, యవ్వన ఇచ్చలను పరిశుద్ధాత్మకి అప్పగించేసింది. పరిశుద్ధాత్మకు అప్పగించడాన్ని బట్టి, పరిశుద్ధాత్మ తనను సిద్ధపరచడాన్ని బట్టి చూసిన వారందరికీ దయ కలిగిందండి. కాబట్టి మనం వాక్య పరిజ్ఞానంతో నింపబడి దైవిక కోణంలోంచి ప్రతి విషయాన్ని మనం ఆలోచించాలి తప్ప లౌకిక తత్వంతో మనం ఆలోచిస్తే ప్రతిదీ మనకి కరెక్టే అనిపిస్తుంది. కాబట్టి వాక్య పరిజ్ఞానం మనకు అవసరం. మన మెదడులో వాక్యం అణువణువున కణకణాన వాక్యం పట్టి ఉండాలి, లేకపోతే కష్టం పిల్లలు. అందుకే పౌలు అంటాడు గల్తీ పత్రికలో, నేను మనుషుల మొదటి అధ్యాయంలో అంటాడు, నేను మనుషుల దయ సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయ చూసుకుంటున్నానా? మనుషుల దయ పొందాలనుకున్న వాడిని అయితే నేను దేవుని దాసుని కాకయే పోదును అని చెప్పాడు. ఇందులో మొమాటమేమి లేదు. కాబట్టి ఒకటి గుర్తించండి, ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. ఏమంటే మనం మనుషుల మెప్పు కోరాలి అంటే వాళ్ళ ఇష్టాన్ని మనం నెరవేర్చాలి. అవును, అప్పుడే మనుషులు మనని వెంబడిస్తారు, అభిమానిస్తారు, గౌరవిస్తారు, ప్రశంసిస్తారు. వాళ్ళకు నచ్చని విషయాలు చేస్తే అవి ఎంత మంచివైనా సరే, ఆరోగ్యకరమైనవైనా సరే వాళ్ళు ఇష్టపడరు. కాబట్టి లోకానికి దైవానికి రెంట్ని మనం జతకట్టలేము. అందుకే పౌలు కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుంచి
విశ్వాసికి అవిశ్వాసికి సహవాసం ఏంటి? దేవుని ఆలయాలకు విగ్రహాలకి ఏమిటి పొందిక? క్రీస్తుకు బెలియాలికి ఏమిటి సంబంధం? దేవుని ఆలయాలకు విగ్రహాలకు ఎలా సహవాసం అని వ్రాశాడు పౌలు. మనం చదువుతా ఉన్నాం కదా. కాబట్టి పిల్లరా, మనం అర్థం చేసుకొని, మనం ఆద్యంతము మనుషులు ద్వేషిస్తారు, హింసిస్తారు, అబద్ధంగా చెడ్డ మాటలు చెప్తారు, పలుకుతారు, మన మీద అవమానపరుస్తారు, హేళన చేస్తారు, అపహాస్యం చేస్తారు, వాటెవర్. గమనించండి పిల్లలు, ఏమైనా కానివ్వండి. కానీ మనం వాటికి చూసి, అయ్యో నేను ఇలా ఉంటే లోకం నవ్వుతుందే, నేను ఇలా ఉంటే మనుషులు హేళన చేస్తున్నారే అని మనం లోక మర్యాదను పాటిస్తే ఖచ్చితంగా దేవునికి, సిలువకు శత్రువులు అవుతాం. కాబట్టి పిల్లారా, ఎస్తేరు ఎలా తను తాను దేవుని చిత్తానికి పరిపూర్ణంగా హార్ట్ఫుల్గా మనపూర్వకంగా అప్పగించుకుందో, అలాగే పరిశుద్ధ సంఘం కూడా ప్రభువుకు తను తాను అప్పగించుకున్న బద్దులమై ఉన్నాము అనే విషయం తెలుసుకోవాలి. ఇది ఇందులో ఏమీ మతలబేం లేదు, ఇందులో రాజీ పడాల్సిన పని ఏమీ లేదు పిల్లలు. కాబట్టి అందుకే అది దేవుని దృష్టికి సాధువైనట్టు మృదువైనట్టు నేను గుణమును అక్షయాలంకారము ప్రభు దృష్టికి ఎంతో విలువైంది. మెప్పు దేవుని వలన మనం పొందాలి. ఈ లోకంలో దోషాలున్నా అవమానాలు ఎన్నున్నా కూడా మెప్పు దేవుని వలన పొందాలి. వీటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేయకూడదు. హెబ్రీ పత్రికలో ఒక వాక్యాన్ని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయము 1 నుండి మనం చదువుదాం. 3వ వచనం వరకు చదువుదాం. 1 నుంచి. సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సుడువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఏం చేశారని రాసింది పౌలు. ఏం పిలుపునిస్తుంది తెలుసా? యేసుక్రీస్తు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును పట్టించుకోలేదు, అపహాస్యాన్ని పట్టించుకోలేదు, దెబ్బల్ని పట్టించుకోలేదు, చూడండి, తిరస్కారాలను పట్టించుకోలేదు, హేళనలను పట్టించుకోలేదు, పొందరాని శ్రమను పట్టించుకోలేదు. ఏమండి? అందుకే పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతటిని కూడా అనుభవించాడు ప్రభు. మనము కూడా లోకం నుంచి మనకు ఎదురయ్యే నష్టాలు, కష్టాలు, అవమానాలు, వెలివేతలు, నిందలు, తిరస్కారాలు, గమనించండి పిల్లరా, హేళనలు, అపహాస్యాలు అన్నీ కూడా మనం ఓర్చుకున్న బద్దులమై ఉన్నాం. అదే విశ్వాస జీవితానికి సారాంశం. గమనించారా? మనం చక్కగా మన అందరూ గౌరవిస్తూ పొగడుతూ మనకంటూ సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, స్పెషల్ గుర్తింపును మనం తెచ్చుకోవాలంటూ ఆపత్రయపడుతూ మనుషుల మెప్పు కోసం జీవిస్తే దేవుని మెప్పును ఖచ్చితంగా పోగొట్టుకుంటాం. దేవునికి అనుకూలంగా జీవిస్తే దేవునికి అనుకూలమైన వారి ద్వారా మెప్పు పొందొచ్చు. మనుషుల మెప్పు కంటే దేవుని మెప్పు గొప్పది కదా. కాబట్టి యేసు ప్రభువుని చూడాలి, ఆయన అడుగుజాడల్లో మనం వెళ్ళాలి. ప్రభు మనకున్న మోడల్ ఏంటంటే, విశ్వాస జీవితానికి ఉన్న మాదిరి ఏంటంటే యేసు క్రీస్తు జీవితమే మాదిరి, ఇంకెవరు కాదు. నేను నిన్న బుధవారం కూడా చెప్పాను, ఏ సేవకుడు కాదు, నాబోటివాడు కాదు, అల్పుడైన వాడు కాదు, ఇంకా గనులైన సేవకులు కాదు, గొప్ప
ప్రపంచ సువార్థికులు, ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నేషనల్ టీచర్స్ కాదు పిల్లలు. ఒకవేళ ఒక వ్యక్తి మీద మనం దృష్టి నిలిపాము, వారిని ఫాలో అవుతున్నాము అంటే దానికి ఆద్యంతం మూలం యేసుక్రీస్తు అయి ఉండాలి తప్ప మరో విధమైంది కాకూడదు పిల్లలు. వాక్యం హెబ్రీ పత్రికలో మీకు వాక్యం బోధించు వారి విశ్వాసాన్ని మీరు అనుసరించండి అని రాసింది. 13వ అధ్యాయంలో చూడండి, మనం హెబ్రీ పత్రికలో ఉన్నాము. 13వ అధ్యాయంలో 7వ వచనం చదవండి. మీరు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. అంతవరకే. వారు ఎలా సేవలో ఫలించారు, వారి బిహేవియర్ ఎలా ఉంది, వారి ఆత్మీయ అనుభవం ఎలా ఉంది, వారి విశ్వాసం ఏ స్థాయిలో ఉంది, ఆ విశ్వాసం ద్వారా వారు ఎలా లోకాన్ని జయించుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు అని మీకు విశ్వాసులకు మనకు మాదిరిగా ఉన్న దైవ సేవకుల నుంచి మనం వెతకాల్సింది ఇవే కానీ ఆయన ఫిజికల్ స్టేటస్, అలాగే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ అవసరమే, కానీ వాటిని మనం పెట్టుకోకూడదు. ఒక మనిషి సేవకుడైన ఒక మనిషి, విశ్వాస అయిన ఒక మనిషి. సేవకుడు అంటే పరలోకం నుంచి డైరెక్ట్గా భూమి మీదకి ఒక దేవదూత వలె రాడు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి సేవకుల్లో ఆ డార్క్ లైఫ్ అనేది ఉంటుంది పిల్లలు. సీక్రెట్ లైఫ్ అనేది కంపల్సరీ ఉంటుంది. అది మనకు అనవసరం, అది దేవుడు చూసుకుంటాడు. కానీ వెంబడించాలి. కానీ ఎలాగ తెలుసా? దురభిమానం. యేసుక్రీస్తు స్థానంలో ఈ సేవకుడిని పెట్టి అభిమానించడం అనేది అది వాక్యానుసారం కాదు, మన ఆత్మకు శ్రేయస్కరం కాదు. గమనించాలి పిల్లలు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇది వాక్య సారాంశం పిల్లలు. ఆద్యంతం ప్రభువును గురిగా పెట్టుకుని పరిశుద్ధాత్మకు అప్పగించుకుని మనం దేవుని వాక్యాన్ని ప్రామాణికంగా చేసుకుని వెళ్లాల్సిందే తప్ప. అందుకే మనకి ఒక మాదిరి యేసు ప్రభు. అంతే. పౌలు అన్నాడు, పౌలు ఎవడు, అపోల్లో ఎవడు? పౌలు ఏమైనా మీకోసం రక్తం కార్చాడా? అపోల్లో ఏమైనా సిలువెక్కాడా? కాబట్టి పౌలు లేదు, అపోలో లేదు, పేతురు, కేఫా లేదు. మేమందరం పనివాళ్ళం. కానీ మీకందరి రక్షణకు కారణం ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన్ని ఫాలోఅప్ చేయండి అని చెప్పాడు. ఇంత మంచి సేవకులు ఈరోజు కొదువైపోయారు పిల్లలు. ఇలా కొదువైపోయారు. కాబట్టి మనుషుల్లో తమ ఇమేజ్ని పెంచుకోవడానికి, మనుషులను తన వైపు ఆకర్షించుకుని తనకి బైండ్ అవర్ అయ్యేలాగా చేసుకునేదానికి చేసే ప్రయత్నాలు ఎంతోమంది సేవకుల్లో మనం చూస్తుంది. కపట ప్రయత్నాలు. ఇంకా వాళ్ళు డైరెక్ట్గా దేవునితో మాట్లాడరు, దేవునికి ప్రార్థన చేయరు. ఏ అవసరం ఉన్నా ఆ సేవకుని దగ్గర వెళ్తారు, ఆయన మీదే బరువు భారం పడేస్తారు. ఇది వాక్యానుసారంగా. కాబట్టి ప్రభు ఆత్మీయ జీవితానికి ఆద్యంతము క్రీస్తు విడిచి వెళ్ళిన మాదిరి, మోడల్ మనం పాటించాలి. అలా నడవాలంటే మనంతటి మనకి సాధ్యం కాదు. నేనేం చెప్తున్నానంటే ఆత్మచేత మనం ముద్రించబడాలంటే మనం ఎలా స్పందించాలి, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి అనే దానికి నేను ఈ మాటలు మీకు చెప్తా ఉన్నాను. ఒక్క నిమిషం. కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును పోలి నడవాలి అంటే ప్రభువులే గడ్డం పెంచుకొని, జుట్టు పెంచుకొని, ఒక రెడ్ షాల్ వేసుకొని ఇలా పెట్టుకుని మనం నిరంతరం ఇలా జీవిస్తూ ఉండమని కాదు. ఇమిటేట్ చేయటం అంటే క్యారెక్టర్. ఆయన ఎలా సహించాడు, ఎలా ఓర్చుకున్నాడు, ఎలా ప్రేమించాడు, ఎలా క్షమించాడు, ఎలా భరించాడు, ఇవన్నీ ఎవ్రీథింగ్ ప్రభు యొక్క లైఫ్ని మనం ఫాలో అవ్వాలి. గమనించండి, ప్రభు యొక్క జీవించి వదిలి వెళ్ళిన ఆ మాదిరిని మనం ఫాలో అవ్వాలి. అలా ఫాలో అవ్వాలంటే ఎవరికి తనంతట తాను వ్యక్తిగతంగా చేత కాదు. మాట గుర్తుపెట్టుకోండి. మనం గొప్ప ప్రార్థన చేస్తే అలా చేయలేమని. నో, మనకు ఒక హెల్పర్ అవసరం, మనకు గైడ్ అవసరం, మనకు ఒక సపోర్ట్ అవసరం. ఆ సపోర్టే పరిశుద్ధాత్ముడు. గమనించండి, మనం నడవాలని ప్రయత్నిస్తాము,
ప్రభువును పోలి నడవడం అనేది ఎలాంటిదంటే ఒక సన్నటి తీగ మీద గమనించండి, మనం నడిచి వెళ్ళడం లాంటిది. ఏమాత్రం బ్యాలెన్స్ కుదరకపోయినా ప్రియమైన దేవుని బిడ్డలారా తప్పకుండా కింద పడిపోతాం, డౌన్ఫాల్ అయిపోతాం. గమనించండి, ఆత్మీయ జీవితంలో పడిపోకుండా లేవకుండా పరిపూర్ణంగా వెళ్ళడం అనేది సాధ్యం కాదు. అంటే తప్పనిసరిగా పడిపోవాలా అండి అనేది ప్రశ్న కాదు. తప్పకుండా మనం అజాగ్రత్త ఎక్కడో చోట ఏదో విషయంలో, మాటలోనో, చూపులోనో, ప్రవర్తనలోనో గమనించండి, ఏదో ఒక దగ్గర అజాగ్రత్తను బట్టి పడిపోతాం. అలాంటప్పుడు మనం లేపడానికి ఒక ఆదరణకర్త అవసరం. ఏదో ఒక దగ్గర సందేహపడతాం, వెంబడించడానికి మొదటి ఉత్సాహాన్ని కోల్పోతాం. అలాంటప్పుడు మనం ప్రోత్సహించడానికి ఒక ఆదరణకర్త, ఎంకరేజ్ చేయడానికి అవసరం, ప్రోత్సహించే ఒక ఆదరణకర్త అవసరం. ఎక్కడో ఏదో దృశ్యాన్ని చూసి, ఏదో సందర్భాన్ని చూసి భయపడిపోతూ ఉంటాం, కలవరపడిపోతూ ఉంటాం. గమనించండి, అలాంటప్పుడు మనం ధైర్యపరచడానికి, బలపరచడానికి ఒక ఆదరణకర్త అవసరం. ఇలా మన విశ్వాస జీవితంలో, జీవిత యాత్రలో మనల్ని ఆదరించడానికి పరిశుద్ధాత్ముడు ఆద్యంతం అవసరమండి. ఇది వాస్తవం. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనని ఆదరించాలంటే మనం ఆయనకి అప్పగించుకోవాలి. అప్పగించుకున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, నేనేం చెప్తున్నానంటే మీ మనసులో ఇది ఉండాలి. ఒక ప్రక్క ఒక కంపార్ట్మెంట్లో ఇది ఉండాలి, హెడ్లైన్స్తో చూడండి, దాన్ని హైలైట్ చేసుకుని ఉండాలి. ఏమంటే ఆత్మచేత ముద్రించబడ్డం అంటే పరిశుద్ధాత్ముడు ఎలా ముద్రిస్తాడు అనే విషయాన్ని గురించి వృత్తాంతం అంతా చెప్తా ఉన్నా. అది మైండ్లో పెట్టుకుని ఈ మాటలు వినాలి. కాబట్టి మనం పరిశుద్ధాత్ముడు మనం ముద్రించాలి అంటే ప్రియులారా మనం ఆయనకి అప్పగించుకోవాలి, ఆద్యంతం అప్పగించుకోవాలి. ఎక్కడ మనం నిర్లక్ష్యం చేస్తామో అక్కడ పరిశుద్ధాత్ముడు నొచ్చుకుంటాడు, లేక దుఃఖపడతాడు. కాబట్టి మనం ఏదో ఒక దగ్గర దుఃఖ పెడుతూనే ఉంటాం. పరిశుద్ధాత్మ తప్పు తెలుసుకుని సంపూర్ణంగా ఆయనకి మనం అప్పగించుకుంటే అప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మనని ముద్రించటానికి, మనకు నడక నేర్పడానికి ఆయన మన గురువుగా ఉండి వాక్యమంతటి ప్రకారం నడిపిస్తాడు. ఒక విశ్వాసి దేన్ని బట్టి తన విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాలి, ఒక విశ్వాసి దేనిని బట్టి ఆయన తన ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకోవాలి అంటే వాక్యాన్ని బట్టే. వాక్యానికి వేరుగా కాదు. ఏదో ఆ సంఘం వాళ్ళు అలాగా ఉన్నారండి, అది నాకు బాగా నచ్చిందండి అని కాదు. ఆ పాస్టర్ గారు అలాగ ఉన్నాడండి, ఆయన నాకు బాగా నచ్చాడండి, ఆయన వెంబడిస్తాను అని అలా వెళ్ళకూడదు. ఎవరైనా సరే, పాస్టర్ ఎవడైనా కావచ్చు, విశ్వాసం ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు, సంఘం ఎంత గొప్పదైనా కావచ్చు, 10 లక్షల మంది కూడుకునే సంఘం కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచించాల్సింది వాక్యమే ప్రమాణం, వాక్యమే ప్రధానం. కాబట్టి మనం ఎలా మన క్యారెక్టర్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అంటే వాక్య పునాది మీద మనం అపోస్తలుల బోధ చేత గమనించండి, మనం పరిశుద్ధాత్మ యొక్క పర్యవేక్షణలో నిర్మించబడాలి. ఇది ప్రతి విశ్వాసి, ఏ సంఘమైనా కావచ్చు, డినామినేషన్, అలాగే పేర్లు, ఫెలోషిప్స్, ఇవన్నీ ఒక గుర్తింపు కోసమే తప్ప పరలోకంలో ఇవేవి అడ్రస్ ఉండవు. గమనించాల్సింది. కాబట్టి అవి ప్రామాణికం కాదు. ఒక గుర్తింపు, ఒక మినిస్ట్రీకి ఒక ఐడెంటిటీ కోసం పెట్టుకునే ఆ తాత్కాలికమైన గుర్తింపులే తప్ప అవి శాశ్వతమైనవి కావండి. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం ఆద్యంతం ప్రభువును పోలి, అన్ని విషయాల్లో ప్రభువును పోలి దైవ లక్షణాలతో, దైవత్వంతో మనం జీవించాలి అంటే, క్రీస్తు పోలిక మన యందు ఏర్పడాలి అంటే
పరిశుద్ధాత్మ నడిపింపు అవసరం. మనలో ప్రతి విశ్వాసిలో ఏమి ఉండాలి అంటే క్రీస్తు పోలిక ప్రతి విశ్వాసిలో ఉండాలి. క్రీస్తు పోలికలోనికి ప్రతి విశ్వాసి రావాలి. దేవుని వాక్యంలో మనం ఒక మాట చూద్దామండి, దయచేసి చూద్దాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 19 వచనం 20 వచనం చదువుతాం. గలతీ పత్రిక 4:19-20. ఎస్, నా పిల్లలారా, క్రీస్తు మీ అందర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. మిమ్మల్ని గూర్చి ఎటు తోచుతున్నాను. నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోరుచున్నాను. చూసారా పౌలు ఏమన్నాడు తెలుసా? ఓ గలతీలైన నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. అంటే సేవకుని యొక్క పనికి ఒక గోల్ ఏంటి? ఒక సేవకుడు బోధించిన, ప్రార్థించిన, సంఘాన్ని హెచ్చరిక చేసిన, గమనించండి, ప్రయాసపడిన, ఏం చేసిన ఆ సేవకుని యొక్క పనికి ఆ గోల్ ఏంటంటే, టార్గెట్ ఏంటంటే ప్రతి వ్యక్తి లేక సంఘానికి క్రీస్తు సారూప్యత ఏర్పడాలి. ఇది ప్రతి విశ్వాసి గోల్, ప్రతి సేవకుని యొక్క గోల్ ఇలాగ ఉండాలి. ఇదే, ఇంకేమీ కాదు. దీనికి భిన్నంగా ఏమున్నా కూడా అదంతా డస్ట్బిన్లో పడేయడమే, వేస్ట్ అదంతా. ఈ రోజున విశ్వాసులకి ఒక గోల్ లేదు. కారణం వాక్యం సరిగా అర్థం కాలేదు, సరిగా బోధించబడలేదు అయ్యుండొచ్చు, సరిగా వినుండలేదు అయ్యుండొచ్చు, సరిగా అర్థం చేసుకుని ఉండలేకపోవచ్చు, సరిగా లోబడిపోయి ఉండకపోవచ్చు, అలాగయ్యుండొచ్చు. కాబట్టి ఎందుకు ఈ గ్రంథం మనకి ఇవ్వబడిందంటే మనందరికీ మన స్వభాషలో డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఎవరికి కావలసిన భాషలో వాళ్ళకి దేవుడు ఎందుకు అందించాడు అంటే మన వ్యక్తిగతంగా చదువుకోవాలి. ప్రతి అడుగులో ఈ మ్యాప్ చూసుకోవాలి. గమనించారు, ఈ మ్యాప్ చూసుకోవాలి. ఇది ఉందా? మనం ఏ కార్యం చేసిన బైబిల్లో మన ముందున్న వాళ్ళు ఎలా చేశారు, ఎలా నడిచారు అనేది మనం చూసుకోవాలి పిల్లలు. అది లేకుండా మనం ఎవరినో మీద డిపెండ్ అయిపోయి మా అయ్యగారు ఏం చెప్తే అది మేము చేస్తాం, రైటే, అది మంచిదే. కానీ అయ్యగారు చెప్పేది కాదు, అయ్యగారు ఏం చెప్పి ఉండాలి? లేఖనం అయి ఉండాలి. పాస్టర్ గారు చెప్పేది దేవుని వాక్యములోంచి ఉండాలి. చెప్పే ఏ పని దేవుని వాక్యమై ఉండాలి, సొంత అభిప్రాయం కాదు. సొంత భావం చెప్పినా కూడా అది వాక్యానికి సింక్ అయి ఉండాలి, వాక్యానికి సింక్ అయి ఉండాలి. గమనించండి, బెరయ సంఘస్థులు అలా చేశారని బైబిల్ చదువుతున్నాం మనం. పౌలును శీలయు చెప్పిన సంగతులు అవి అలాగా ఉన్నాయో లేదో అని అనుదినము వాక్యమును పరిశీలించేది. ఈ పరిశోధన ఏ విశ్వాసం చేస్తున్నాడు? వాక్యం చదవడానికే మనకు టైం. కాబట్టి నేనేం చెప్తా ఉన్నాను? పరిశుద్ధాత్మ మనం నడిపించాలంటే మనం అప్పగించుకోవాలి. ఆయన మనని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. సర్వసత్యం అంటే వాక్యమంతటి ప్రకారం. ఈరోజున అనేక సిద్ధాంతాలకు కారణం ఏంటి? ఒక్కోడు వాక్యంలో ఒక్కొక్క కోణాన్ని పట్టుకుని ఇదే అనుభవం అని గ్రూప్ అయిపోయారు. ఇది ఎలాంటిదంటే ఒక నలుగురు గుడ్డి వాళ్ళ ఆ సంగతి సాదృశ్యంగా ఉపమానంగా ఉంటుంది. నలుగురు గుడ్డి వాళ్ళట ఏనుగును చూడడానికి బయలుదేరి వెళ్ళారట. అరే, ఏనుగు ఎలా ఉంటుందో మనం గుడ్డోళ్ళం కదా, కళ్ళతో చూడలేం కదా, కాబట్టి ఏనుగుని పట్టుకొని చూద్దాం అని చెప్పి వెళ్ళారట. ఎలాగో వెళ్ళారు, ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళాడు. ఒక గుడ్డివాడు తిన్నగా పోయి ఏనుగుని పట్టుకున్నాడు. ఏంట్రా ఇది? ఏనుగు అన్నాడు కళ్ళున్నాడు. తీసుకుపోయిన వాడు. అప్పుడు వాడు అంటున్నాడంట, ఒరే ముగ్గురు గుడ్డోళ్ళారా, నేను ఏనుగుని చూశాను, ఏనుగుని పట్టుకున్నాను, ఏనుగుని చూశాను అన్నట్ట. ఎలా ఉందిరా ఏనుగు అంటే,
ఏం లేదు, ఏనుగంటే ఏం లేదు, ఒక స్తంభంలా ఉందిరా, మెత్తగానే ఒక స్తంభంలా ఉంది, ఏనుగంటే ఒక స్తంభమే అన్నాడు. మరో గుడ్డివాడు, కాదని నేను కూడా చూస్తాను, పోతే ఏనుగు తొండంగా అనిపించిందంట, అది పట్టుకున్నాడు. ఒరే స్తంభం కాదురా, ఇదొక పైప్ లాగా ఉందిరా, గొట్టం, ఫ్లెక్సిబుల్ పైప్ లాగా ఉంది, కాబట్టి ఏనుగంటే ఒక గొట్టంరా బాబు అన్నాడు. మరొకడు పోయి ఆ ఏనుగు పట్టుకుందామని పోతే చెవులు దొరికాయంట. అరే ఏనుగంటే చేటలాగా ఉందిరా, ఇది పెద్ద విశేషం ఏంటి, ఏనుగంటే చేట అన్నాడు. నాలుగో వాడు పోయి చూస్తే తోక దొరికిందంట. ఒరే ఏనుగు అంటే జడేరా, తోకరా బాబు అన్నంట. కాబట్టి అందరు కన్ఫర్మ్గానే చెప్తా ఉన్నారు, కానీ ఏనుగు మొత్తాన్ని ఆ తడివి చూస్తే దాని ఇమేజ్ ఏంటో వాళ్ళు క్యాచ్ చేయగలరేమో. ఏదో ఒకటి పట్టుకుని దాన్ని ఒక సిద్ధాంతంగా చేసి, మా సహవాస సిద్ధాంతం ఇది, మా సంఘ అనుభవం ఇది, మా పెంతెకోస్తు అనుభవం ఇది, మా బైబిల్ మిషన్ అనుభవం ఇది, ఏమండి మేము మట్టే తింటాము, ఇది అనుభవం, మేము ఆ కచ్చీపులు కొనుక్కుంటాము, మా కల్వరి టెంపుల్ అనుభవం ఇది. మీలో చాలామంది అభిమానులు ఉంటారు, ఈ పేర్లు చెప్పినందుకు మీరు బాధపడకండి, నేనేం దూషించట్లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవంలో ఉండిపోయి ఇదే ఏనుగంటే, ఇదే భక్తి అంటే, ఇదే విధానం అంటే సాల్వేషన్ ఆర్మీ జెండా కిందకి వెళ్ళిపోవాలంటారు. యెహోవా సాక్షులు వారి వాదన ఒకటి, ఏమండి యేసునామములు వాళ్ళ వాదన ఒకటి, బెనహం మాటే వేదం అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవవాక్యాన్ని 4 కోణాల్లోంచి మనం చూడాలి. మనకి ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? మనం వ్యక్తిగతంగా చూస్తే ఎక్కడో ఒక చోట మనం టైప్ అయిపోతాం, ఏదో ఒక సిద్ధాంతానికి టైప్ అయిపోతాం. ఆత్మ దృష్టితో, పరిశుద్ధాత్మ గైడెన్స్లో మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. పిల్లలు ఆలోచించండి, పరిశుద్ధాత్మ గైడెన్స్లో మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. అందుకే పరిశుద్ధాత్ముడే మనల్ని నడిపిస్తే సత్యమంతట్లోనికి, గమనించారు, సత్యమంతటి ప్రకారం మనల్ని నడిపిస్తాడు పరిశుద్ధ. బాగా అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి పరిశుద్ధాత్ముడికి మనం అప్పగించుకున్న తర్వాత ఆయన మన చేతిలో నీ బైబిల్ ప్రకారమే యేసు క్రీస్తు సారూప్యతలో నడిపిస్తాడు. ఎఫెసీయులకు పౌలు రాస్తూ ఏమంటున్నాడు, ఇది కూడా చదువుదాం చూడండి. 4వ అధ్యాయం 9వ వాక్యం. ఎఫెసీ పత్రిక 4:9 గ్రహించండి, అండర్లైన్ చేసుకోండి, కేవలం చదవటమే కాదు. చదవండి. మాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి 11 మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగ నియమించెను. వచ్చినవంతా రెడ్ పెన్ ఉంటే అండర్లైన్ చేసుకోండి, లేక బ్లాక్ పెన్ అని అండర్లైన్ చేసుకోండి. బాగా చదువుకోండి, ప్రతి విశ్వాసి చదువుకోండి. ఏమంటాడు? మనమందరం, ఇందులో కొందరని ఆ దేశస్తులు, ఈ తెగ వాళ్ళు, ఆ సిద్ధాంతం వాళ్ళు, ఈ డినామినేషన్ వాళ్ళు అని కాదు, మనమందరము ఏ విషయాల్లో? ఒకటి విశ్వాస విషయంలో, రెండవ దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయంలో ఏకత్వము పొంది, విశ్వాస విషయంలో ఒకే విశ్వాసం, బాప్తిస్మ ఒకటే, ఆత్మ ఒక్కడే, విశ్వాసం ఒకటే అని రాసి ఉంది కదా. దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే అని రాసి ఉంది కదా. ఏమండి ఈ రోజున యేసు నామంలో వస్తారు, మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు బాప్తిసం తీసుకోవాలి అంటారు. ఏం చూపిస్తారు? అదిగో అపోల్లో 19వ అధ్యాయంలో అపోల్లో మళ్ళీ బాప్తిసం తీసుకున్నాడు కదా, కాబట్టి మీరు కూడా మళ్ళీ బాప్తిసం తీసుకోవాలి. వెర్రెక్కిపోయింది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అంటే యేసు నామమే. ఉచ్చరించాల్సింది కూడా ప్రతి నామం, ప్రతి కార్యం యేసు నామంలోనే ఉచ్చరించాలి. అది ముద్ర.
ఆ కన్వర్షన్ తెలియట్లా. దానివల్ల పెట్టి వాళ్ళు అలాగంటారు, మీరు నీటి బాప్తీసం తీసుకున్నారు కాబట్టి జెండా కిందగా మళ్ళీ వెళ్ళాలి, అది ఒరిజినల్ బాప్తీసం అని సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు అలాగే ఒక్కొక్కరు ఒక్కో విధంగా. ఈరోజు మనం ఆలోచించాల్సి ఉంది. కాబట్టి ఏమంటాడు, మనమందరము విశ్వాస విషయంలో ప్రతివాడు ఒకే విశ్వాసం, ఒకటే విశ్వాసం. మా సంఘానికి విశ్వాసం మాది ఒక రకమేలండి, మా విశ్వాసం మాది, మీ విశ్వాసం మీదిలేండి, మీ విశ్వాసం మీ అంత విశ్వాసం మాకు ఉండాలనే ఉంది, మా ఎంత విశ్వాసం మీకు ఉండాలనే ఉంది, దేవుడే చూసుకుంటాడులేండి. ఇవన్నీ సరైన మాటలు కాదు. ఒకే విశ్వాసం. అందరము విశ్వాస విషయంలో, దేవుని కుమారునికి వచ్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది ఒక అభిప్రాయానికి రావాలి. ప్రతివాడు ఏ డినామినేషన్ అయినా, ఏ సేవకుడైనా, ఏ సహవాసమైనా. గమనించండి పిల్లలు, సార్వత్రిక సంఘం అంతా కూడా ఒక అభిప్రాయంలోకి రావాలి, అవగాహనలోకి రావాలి. పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా ప్రభువునందు ఆత్మలో స్త్రీ పురుష భేదం లేదు కాబట్టి సంపూర్ణమైన పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమాన సంపూర్ణత కలవారు మగు. అంటే మనం ఏ స్థాయికి మన విశ్వాసం, మన ఆధ్యాత్మిక సిద్ధపాటు ఎదగాలో, డెవలప్ అవ్వాలో, గ్రోత్ ఏ స్థాయికి రావాలో ఈ వాక్యం చదివితే మనకు అర్థం కావట్లేదా? చెప్పండి. ఏమోలే, 4 రోజులు ఉపవాస ప్రార్థన చేసుకుని చాలే అమ్మయ్య ఎలాగోలా అని తృప్తిపడుతున్నాం. నో, బైబిల్లో అలా చెప్పటం లేదండి. బైబిల్ ఏం చెప్తుంది? సంపూర్ణ పురుషులు మగవారు. ఏ సంపూర్ణతకు? మనకొక టార్గెట్ ఉంది, మనకొక మోడల్ ఉంది. బ్లౌజ్ కుట్టించుకుంటే మోడల్, షర్ట్ కుట్టించుకుంటే మోడల్, క్రాప్ చేయించుకుంటే మోడల్. ఏమండి, మనం ఒక హౌస్ కడితే ఏదో ఒక మోడల్, మనం ఏం చేసిన ఒక మాదిరి అనేది మనం పెట్టుకుని అలాగా మనకు నచ్చిన మోడల్లో మనం ఫాలో అవుతున్నామే. ఆత్మీయ జీవితం కొనసాగించడానికి ఏ మోడల్, వాక్యం బోధించడానికి ఏ ప్రమాణం, ఏ మోడల్, నీ సంఘాన్ని కట్టడానికి నీకే మోడల్ ఉంది? ఏ మాదిరి పెట్టుకున్నావు? నువ్వు వెంబడించడానికి ఎవరిని మాదిరిగా పెట్టుకున్నావు? ఆత్మీయ జీవితం పట్ల అంత బాధ్యతారహితంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు, క్షేమం కాదు. పిల్లలు, గట్టిగా చెప్తున్నాను, ఏమనుకో. బోధించడానికి ఒక ప్రమాణ వాక్యం ఉంది, ఎలా పడితే అలా బోధించడానికి కాదు. వివరణ ఇవ్వడానికి ఒక కీ ఉంది, ప్రమాణ వాక్యం ఉంది. దాని నుంచి మనం అటు ఇటు వెళ్ళకూడదు. ఆలోచించండి. అలాగే మనం వెంబడించడానికి కూడా ఒక ప్రమాణం ఉంది. అదేంటంటే యేసు చూపిన మాదిరి. అందుకే పౌలు అంటున్నాడు, చూడండి ఆయన టార్గెట్ ఏంటో చూడండి. అక్కడేమన్నాడు గల్తీలకు? క్రీస్తు సారూప్యం మీ యందు ఏర్పడు వరకు నేను ప్రసవేదన పడ్డాను. ఇప్పుడు దాన్ని మీరు డిస్టర్బ్ చేసుకున్నారు యోధ మత బోధల వలన. మళ్ళీ ఇప్పుడు మీలో క్రీస్తు స్వరూపం ఏర్పడాలి, లేకపోతే మీరు పరలోకానికి వెళ్ళలేరు, ఆయన చేరుకోలేరు. ఇప్పుడు మళ్ళీ మీలో క్రీస్తు స్వరూపం ఏర్పడాలంటే నేను మళ్ళా ప్రసవేదన పడాలి. ఒక తల్లి బిడ్డను గంటకి ఒకరోజు ఇబ్బంది పడుతుంది, లేక 9 మాసాల్లో కనుమోపులు వచ్చినప్పుడు ఆ 5th month 6 months దగ్గర నుంచో ఆయాసపడుతూ ఉంటుంది. ఆ గడియల్లో, డెలివరీ గడియల్లో చచ్చి బతికినట్లుగా ఎంతో ప్రయాసపడుతుంది. కానీ ఒక సేవకుడు, ఒక విశ్వాసిని ప్రభువుకి అప్పగించడానికి ప్రతిరోజు ప్రయాసపడాల్సిందే. ఇది మీకు తెలీదు, ఈ వేదన మీకు తెలీదు. ఒక మాట అంటే మనసులో పెట్టుకుని ప్రేమించడం మానేస్తారు, లోబడ్డం మానేస్తారు, మాట్లాడడం మానేస్తారు, విషయాలు చెప్పడం మానేస్తారు. రోజు వేదనే సేవకుడికి. మీరు అనుకుంటారు మనసు చేసే సందాలు తీసుకుని వాళ్ళు చూడు ఎంత గొప్ప అయిపోయారో. చాలా తప్పు ప్రియులారా.
తల్లి వేదన నీకు తెలుసుకుంటే, తండ్రి వేదన నీకు తెలిస్తే, సేవకుడి వేదన కూడా తెలుస్తుంది. గమనించాడు. తల్లిదండ్రులు నిన్ను ఎలా పెంచినా ప్రాబ్లం లేదు, బతికేస్తావు. కానీ సేవకుడు ఎలా పడితే అలా పెంచితే పరలోకాన్ని నువ్వు చేరుకోపోతే సేవకుడి జీతం రాదు, అక్కడ బహుమానం రాదు. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి విన్నామో ఆలోచించండి. కాబట్టి పౌలు చెప్తున్నాడు, క్రీస్తు స్వరూపము యందు ఏర్పడు వరకు, మళ్ళీ ఏర్పడు వరకు నేను మళ్ళీ ప్రసవేదన పడాలి. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ప్రసవేదన పెడితే ఒక దారికి వచ్చారులే అమ్మాయ, ప్రభా నీకు స్తోత్రం అంటే లేపు ఇంకొకడు గాయం చేస్తారు, మానేస్తారు రావడం. ఏంటంటే మనసులో మీరు అలాగ బోధించారంట, బాధ పెట్టుకున్నారు. వాళ్ళని మళ్ళీ దారికి తేవడానికి సేవకుడు ప్రభు పాదాలు పట్టుకుని తల జలమయమయ్యేలా కన్నీరు కార్చాలి. ఇవి రహస్యంగా జరిగే పనులు. నిజమైన సేవకుడు ఎవడు తన ప్రయాసను బహాటం చేయడు. క్రీస్తు రాయబారిని ఉన్నాడు అడ్డాడు, గోని పట్ట వేసుకుంటే వాల్ పేపర్లు వేసి ఊరంతా పబ్లిసిటీ చేస్తుంది, నేను గోని పట్ట వేసుకున్నాను, హో దొంగ సేవకుడు. ఎవడు నమ్మకండి, ఇలాంటి దొంగ సేవకుల్ని ఎవడు నమ్మకండి. నిజమైన సేవకుడు తన కన్నీరు దాచుకుంటాడు. వేశ్య తన దగ్గరకు వచ్చిన వాడిది ముందు ఏడిస్తే ఎవడు తను ప్రేమించడు. లోపల పుట్టే దుఃఖం ఉంటుంది, కళ్ళల్లో కన్నీరు కదనుక్కుని రాకపోయినా పైకి నవ్వి తన దగ్గరకు వచ్చిన వాడిని సంతృప్తి పరిచి పంపిస్తుంది. తన జీవనం అది, లేకపోతే తన జీవనం కొనసాగదు. సేవకుడు, నిజమైన సేవకుడు కూడా అంతే. నేను ఏడుస్తున్నాను అని ఏడుపు మొహం పెట్టుకుని వేదికలు ఎక్కడో తన ఏడుపు దేవుని దగ్గర చూపిస్తాడు. తన ఆనందం లేకపోయినా భారం ఉన్న సంఘం దగ్గర చాలా ఉత్సాహంగా, ఆనందంగా, చాలా గమనించండి పిల్లరా, సంతోషంగా ఉన్నట్లుగా కనిపిస్తాడు. ఎందుకో తెలుసా? సేవకుడు ఏడుపు మొహం పెట్టుకుంటే సంఘం కూడా ఏడుపు మొహమే పెట్టుకుంటుంది. గమనించండి పిల్లలు, ఇలాంటి విషయాలు చాలా లోతైన విషయాలు. ఎందుకో ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు, తెలుసుకోవాలి. పౌలు ఏమంటాడు అక్కడ? సారూప్యత ఏర్పడాలి. రెండవది, మనమందరం విశ్వాస విషయంలో ఏకత్వం పొందాలి. దేవుని కుమారుడైన క్రీస్తుని కూర్చున్న విషయంలో, జ్ఞాన విషయంలో, క్రీస్తుకు సంబంధించిన జ్ఞానం యొక్క విషయంలో సంపూర్ణత. అంటే ఎలాంటి సంపూర్ణత? యేసు క్రీస్తుకు సరి సమానం, ఈక్వల్ టు ఈక్వల్, సరి సమానమైన సంపూర్ణత ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. అంటే మనం ఎంత నేర్చుకోవాలి, ఇప్పుడు ఎంత తక్కువలో ఉన్నాం, ఎంత ఉన్నతంగా మన విశ్వాసం ఎదగాలి, ఎంత అత్యున్నతంగా మన ఆత్మీయత ఎదగాలి. చూడండి, అంటే ఎంత ప్రయాసపడాలి మనం, ఎంత స్థితికి రావాలంటే పిల్లరా, ఇది ఒకరోజు అయ్యేది కాదు. కంపల్సరీ పరిశుద్ధాత్మ గైడెన్స్, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ అనుదినం అవసరం. కాబట్టి నేను దీన్ని ఇంకొంచెం ప్రొలాంగ్ చేయకుండా, టైం అయిపోయింది, నేను ఒక 10 నిమిషాల్లో కంక్లూడ్ చేస్తాను. ఒకటి చేయలేకపోతే మరోసారి చెప్తాను. చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, అందుకే దీన్ని ఈ విషయాలను చెప్పక తప్పదు. ఈ 2 గల్తీలో చదువుకున్న 4వ అధ్యాయం చదివిన ఆ వచనాన్ని, ఈ ఎఫెసీలో 4వ అధ్యాయంలో 11-12 వచనంలో చేయబడిన ఆ వచనాన్ని 13వ వచనం వరకు, ఏమండి? కాబట్టి 14వ వచనం వరకు, లేక 13వ వచనం వరకు, అలాగే 14వ వచనం కూడా చదవాలి, 15వ వచనం వరకు చదవాలి. ఎందుకే నేను ఏర్పాటు చేయబడింది అది రాసి ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ మనం అప్పగించుకుంటే ఆయన ఏం చేస్తాడంటే నడక నేర్పుతాడు.
ఎందరు దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో. మనం పడిపోతూ ఉంటాం. పిల్లాడు నడక నేర్చుకోవడానికి మంచం పట్టుకుంటాడు, లేస్తాడు, బలం జాలదు, మళ్ళీ పడిపోతాడు, దెబ్బ తగులుతుంది, అయినా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మనం నష్టపోతాం, అవమానపరచబడతాం, ప్రయత్నాన్ని మానుకోకూడదు. పర్ఫెక్షన్లోకి వచ్చేవాడు. చూడండి, మనం ఎంత ఆటగాళ్ళమైనా డైలీ ఎక్సర్సైజ్ చేయకపోతే రాణించలేము. ఆత్మీయ జీవితం అంతకంటే గొప్పది కదా. ఆలోచించండి పిల్లరా. కాబట్టి మనం పడతాం, తీగ మీద నడిచి వెళ్ళినట్లుగానే ఆత్మీయ జీవితం ఉంటుంది. కంపల్సరీ మనకు ఒక సపోర్ట్ అవసరం. ఆయన పరిశుద్ధాత్మ అయి ఉండాలి, ఏ మనిషి కాదు. సేవకుడు బోధిస్తాడు, నీకోసం ప్రార్థన చేస్తాడు, తప్పితే గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, అవసరమైతే ఆదరిస్తాడు. అలాగే పరిశుద్ధాత్మ సపోర్ట్ అనేది మనకి అవసరం. సేవకుడు అవసరమే, పరిశుద్ధాత్మ అవసరమే. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే నడవడం నేర్పిస్తాడు. వాక్య ప్రకారం ఎలా నడవాలి నేర్పిస్తాడు. అలాగే శోధన వచ్చినప్పుడు విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి, శ్రమ వచ్చినప్పుడు ఎలా సహించాలి, ఉపద్రవాల్లో ఉన్నప్పుడు మనం ఎలా నిలబడాలి, దానియేలు వలె సింహాల బోను లాంటి ఆపదలో చిక్కుబడినప్పుడు ఎలా ధైర్యంగా ఉండాలి, సముద్రాలు దాటి వెళ్లాల్సినప్పుడు మనం ఎలా నిబ్బరంగా ఉండాలి, ఎలా ప్రభు మీద ఆధారపడాలి, ఎవ్రీథింగ్ పరిశుద్ధాత్ముడు మనకి నేర్పిస్తాడు. టెస్ట్ డ్రైవ్ చేయిస్తాడు. గమనించారు? నేర్పిస్తాడు, చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఆ తర్వాత మనం ఎంతవరకు నేర్చుకున్నామో చెయ్యి వదిలేసి పరీక్షిస్తాడు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనే విషయాలు. ఈ మర్మం తెలుసుకోవాలి. ఒకటి, మనకి ఆయన బోధిస్తాడు, చెయ్యి పట్టి నువ్వు అప్పగించుకు. మనం పిల్లల్ని ఇలా వేలిచి నడిపిస్తాం, మనం చెయ్యి పట్టుకుని నడిపిస్తాం. నిలబడే స్ట్రెంగ్త్ లేకపోతే వాళ్ళ చెయ్యి మనం పట్టుకుని నడిపిస్తాం, తప్పటడుగులు వేయిస్తాం. పరిశుద్ధాత్మ కూడా అంతే, చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. కొంతకాలం నడిచాక మన్ని చెయ్యి వదిలేసి పరీక్షిస్తాడు. అది శోధన, శ్రమ, నింద, అవమానమా, ఉపద్రవమా, దెబ్బల, అపహాస్యాల, పేదరికమా, ఇవన్నీ మనకి అప్లై చేస్తాడు. ఒకేసారి కాదు, ఒక్కోసారి అప్లై చేసి ఈ నిందలో మనం ఎలా వాక్యాన్ని నెరవేరుస్తున్నామా లేదా వదిలేసి చూస్తాడు. మనం నెరవేరిస్తే, నిందను సహిస్తే, వాక్యం చెప్పింది నిందించినప్పుడు ఆనందించండి, మీ ఫలం పరలోకంలో అధికం అవుతుందని వాక్యం చెప్పాడుగా ప్రభు. నాయనా నిందించావు, నాకు 100 దొరికినట్లే. ఒక ఆయన అన్నాడు సేవకుడు, ఒక నింద 100లా భావించాలి అన్నాడు. మనం ఏం చేస్తాం తెలుసా? పరిశుద్ధాత్మ గైడెన్స్ లేదు, వాక్య పరిజ్ఞానం కూడా మనకు లేదు. ఏం చేస్తాం? ఒక నింద వస్తే రుజువుల మీద రుజువులు తీసుకొచ్చి నేను అలా కాదు అని నిరూపించే వరకు నిద్రపోం. నువ్వేం పోగొట్టుకున్నావు తెలుసా? నిందో లేక అది, గమనించండి పిల్లరా, నిందో లేక అది జరిగిన దాన్ని బట్టి వచ్చిందో నీకు తెలుసు. నీకే పాపం తెలీదు, నీ ప్రమేయం లేదు, కానీ ఆ నేరం నీ మీద వేయబడింది. హ్యాపీగా దాన్ని స్వీకరించు ప్రభువుని బట్టి. అందరూ నన్ను అలా అనుకుంటారు కదండి, ఏమైనా అనుకోని, లోక మర్యాద వద్దని ముందే చెప్పుకున్నాం కదా. నువ్వు లోకాన్ని చూస్తే మునిగిపోతావు పేతురులా, దేవుని వైపు చూస్తే నిలబడతావు. నిందొచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ప్రభు వైపు చూడాలి. అదే దీనత్వం. దీనత అంటే ఆయన మీద డిపెండ్ అవ్వడం, ఆయన సహాయం కోసం కనిపెట్టడం, వేచి ఉండడం. భక్తి అంటే ఓహి ఎగరడం, గంతులు వేయడం, ఏదో అరిచి కేకలు వేయడం,
మాయలో పడిపోతున్నారండి. యాంగి చౌ గారి మందిరానికి వెళ్తేనే భక్తి అనుకోకండి, అక్కడ ఫిల్టర్ ఉంటుంది, ప్రతి సంఘంలో ఫిల్టర్ ఉంటుంది. చాలా మంది ఇలాంటి నీచమైన అభిప్రాయాలతో దేవుని పరిపూర్ణతలోనికి వెళ్ళలేకపోతున్నారు. జాగ్రత్తగా ఆలోచన. నడక నేర్పుతాడు, చెయ్యి వదిలి పరీక్షిస్తాడు. పరీక్ష సమయంలో, పరిశోధన సమయంలో ప్రియులారా, పరిశుద్ధాత్ముడు మనను వదిలేస్తాడు, మనకు సమీపంగా లేకుండా దూరంగా వెళ్తాడు. పరీక్ష అవసరం. మనం ముద్రించబడాలి అంటే పరీక్ష అవసరం. రోమపత్రిక చూడండి, 12వ అధ్యాయం ముగిచ్చేస్తా. రోమపత్రికలో ఒక వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, జస్ట్ 1 minute. 5వ అధ్యాయము 4వ వాక్యం, 3-4 కలిసి ఉంది. 3వ వచనం చదువు. అంతేకాదు, శ్రమ దేనికి? ఓర్పు నేర్చుకోవడానికి. శ్రమ లేని వాడికి ఓర్పు రాదు, శోధనలో పడిన వాడికి సహింపు రాదు, సహనం రాదు. మనం ఓర్పు నేర్చుకోవాలి అంటే శ్రమ అవసరం, బాధ అవసరం, నింద అవసరం, కష్టం అవసరం. సహనం నేర్చుకోవాలంటే నిందలు, దూషణలు, దెబ్బలు, తిరస్కారాలు అవసరం అండి. ఆలోచించండి. శ్రమ లేకుండా చక్కగా స్త్రీ మర్తనాలు కానీ భక్తి చేసామనుకోండి, ఓర్పు ఉండదు, సహనం ఉండదు. దేవుడు ఏమలాగో అనుకుంటావు శోధన ఇచ్చిన. లేదు. శ్రమ ఓర్పు కోసం, ఓర్పు పరీక్ష కోసం. పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదము. యోహాను పత్రికలోకి వెళ్దాం. యోహాను మొదటి పత్రికలోకి వెళ్దాం. 3వ అధ్యాయంలోనికి రండి. ఒక్క నిమిషం. సారీ, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 12 చదువుదాం. చూడండి, పేతురు మొదటి పత్రిక 4:12 చదువుదాం. ప్రియులారా, శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నట్టుగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. చాలు. మీరు వాక్యాన్ని గ్రహించాలి, చదువుతూ గ్రహించాలి. ఎక్కడి వరకు అది అవసరం అక్కడి వరకు చదవడం నేర్చుకోండి. గ్రహింపు ఉంటే అలాగ ఉంటుంది. కాబట్టి మీకు లేదని కాదు, చాలా బాగా చదివారు. అందరూ అది గ్రహించాల్సిన అవసరం ఉంది. ఏమన్నాడు చూడండి, పిల్లరా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో అయిపోయింది అని ఆశ్చర్యపడొద్దు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. నా ప్రభు శ్రమ పడ్డాడు, నేను కూడా ఇప్పుడు శ్రమ పడతా ఉన్నా. నా ప్రభు సహించాడు, ఇప్పుడు నేను కూడా సహించాలి అని మన మనసును మనం నిబ్బరపరుచుకుని ఆ శ్రమను స్వీకరించాలి. అయ్యా, శ్రమలు వద్దయ్యా, నాకు పేదరికం వద్దయ్యా, కరువు వద్దయ్యా, నిందలు రాని వద్దయ్యా ప్రభువా అని ప్రార్థన చేయకండి. చాలా మంది అలా ప్రార్థన చేస్తారు. నింద, శ్రమ, కష్టం, బాధ లేకపోతే ఇప్పుడు పరీక్షలు లేని కరోనా పాస్ ఉంది కదా, దేనికి ఉపయోగపడుతుంది? డిగ్రీ, ఇంటర్ అని చెప్పుకోవడానికి తప్ప. ఏమండి, ఎంతమందికి మేలు జరిగిందో, కానీ ఏం మేలు జరిగిందా? బొంద. వాళ్ళ కెరీర్, లైఫ్ దెబ్బతినిపోయింది కదా. కరోనా పాస్ 10th అని సర్టిఫికేట్ తీసుకెళ్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? రేపు మాపు
పర్సంటేజ్ అని ఇస్తారేమో కానీ అయినా కూడా అంత ప్రిఫరెన్స్ ఏమి ఉండదు. అలాగే పరీక్షలు లేని, శ్రమ పొందని, నింద పొందని, అవమానం పొందని, బాధలు, కరువులు, పేదరికాలు, వస్త్రహీనలు అనుభవించని విశ్వాసికి అంతే కరోనా పాస్ ఎలాగో ఇది కూడా అంతే యాక్సెప్టబుల్ కాదు. అనుకోండి, మనం ఆలోచించండి. వాక్యం క్రీస్తు శ్రమల్లో పాలువారైనంతగా సంతోషించండి. క్రీస్తు నామము నిమిత్తము, ప్రభు నిమిత్తము నింద పాలైనట్లయితే మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద ఉన్నాడు. ఏమండి, నువ్వు నింద తిరస్కరించావు, పరిశుద్ధ ఆత్మ నీ మీదకి వెళ్ళిపోతుంది. రాస్తాడు మొదటి పత్రికలో, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత అగ్ని వంటి పరీక్షలు పొందడం అవసరం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం చదువు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఎందుకు అంటే నశించిపోవుచున్న చదవండి పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము మీ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. చూసారా? కాబట్టి మన విశ్వాసం పరీక్షించబడుతుంది. క్రీస్తుని గురించిన జ్ఞానం పరీక్షించబడుతుంది. పరిశుద్ధాత్ముడు నడక నేర్పుతాడు. విశ్వాసంతో ఎలా పనిచేయాలి, విశ్వాసంతో ఎలా నిలబడాలి, విశ్వాసంతో మనకు వచ్చే శోధనను ఎలా ఎదిరించాలి, దాన్ని ఎలా బేర్ చేయాలి, ఇదంతా పరిశుద్ధాత్ముడు మనకి నేర్పుతాడు. శ్రమల్లో ఎలా విశ్వసించాలి, కరువులు ఎలా విశ్వసించాలి, బాధలు ఎలా విశ్వసించాలి, ఒంటరితనంలో ఎలా విశ్వసించాలి, భయోత్పాతకమైన సందర్భాల్లో ఎలా విశ్వసించాలి, ఎలా ధైర్యపడాలి, ఇవన్నీ పరిశుద్ధాత్మకు మనం అప్పగించుకుని నేర్పుతాడు. నేర్పిన తర్వాత పరీక్ష అవసరం కదా. చదువుకున్న తర్వాత మనం ఎంతవరకు చదివామో, మనకి ఎంతవరకు గ్రోత్ వచ్చిందో టెస్ట్లో అవసరం కదా. అప్పుడు వదిలేసి పరీక్ష పెడతాడు. మనకి అప్పుడప్పుడు కళ్ళలో ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్లుగా, పరీక్ష రాస్తున్నట్లుగా, ఫెయిల్ అయినట్లుగానో పాస్ అయినట్లుగానో కళ్ళు వస్తాయి. ఆత్మీయ జీవితం గురించి ప్రభు, అబ్బాయి నీకు పరిశోధన రాబోతుంది, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వని, విశ్వాసాన్ని బలపరచుకో, లోపాలు సర్దిద్దుకో అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉంటాడు. అలాంటి వర్గం వస్తే ఇది అర్థం. పెద్దవాళ్ళకి వస్తే ఇప్పుడు నేనేం పరీక్ష రాస్తాను, ఎలాగొచ్చింది అని వదిలేస్తారు దాన్ని. నన్ను ప్రతి కళ వెనక, ప్రతి దర్శనం వెనక దేవుని ప్రణాళిక ఉంటుంది. సింపుల్గా తీసి పడేయకూడదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చదువుతుందో తెలుసా? అవసరమును బట్టి శోధన అవసరం. పరిశుద్ధాత్ముడు వదిలేసి పరీక్షిస్తాడు. గమనించండి, అన్యాసకులు అపొస్తలుల కాలంలో అందరికీ పరీక్ష ఇచ్చింది. అందరూ స్థిరాస్తులు అమ్మి పైసలతో తీసుకొచ్చి పెడితే అన్యాసకుల పరీక్షలో వారి విశ్వాసం సరిపోలేదు. విశ్వాస స్థాయి ఉన్నదంతా ఇచ్చేయడానికి సరిపోలేదు. వాళ్ళ విశ్వాసం బలం చాలేదు, బలపరచలేకపోయింది. కాబట్టి ఫెయిల్ అయిపోయారు. ఆకానున్నాడు, యథార్థత విషయంలో నిశ్చయిత వెళ్ళాడు. ఆ వెండి బంగారు అవి చూసేపటికి ఆశ పుట్టింది. అతని విశ్వాసం అతన్ని అడ్డగించలేకపోయింది. ఆశ ఎక్కువ ఉంది, విశ్వాసం బలహీనం అయిపోయింది. కాబట్టి అతిక్రమించేశాడు. ఇలా దేవుడు నీకు పెట్టిన పరిశోధనలో నువ్వు నిలబడ్డావా? ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా కార్యకలాపాల్లో నువ్వు చేయవలసింది వాక్య ప్రకారం చేసావా? సొంత అభిప్రాయంతో చేసావా? సొంత అభిప్రాయంతో నీకు ఇష్టానుకూలంగా, నీకు నచ్చినట్లుగా నువ్వు లాభపడే విధంగా నష్టపోవడానికి ఇష్టపడమండి. అమ్మో, ఎన్ని యుక్తులు పన్నుతామో, ఎన్ని యుక్తులు పన్నుతారో. కొంతమంది చూస్తే ఎంత నవ్వొస్తుందో, జాలేస్తుంది. వాక్యం అర్థం కాలేదు వాళ్ళకి అనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశోధించి
పడిపోతాం. మళ్ళీ పట్టుకుని పడిపోయినప్పుడు మనం ఆయనకి చెయ్యాలి. సంభూమి కల్పదేశం నన్ను నడిపించి ప్రభావ పడిపోయాను చెయ్యాలి, ఇంటి విధేయత చూపించాలి. అప్పుడు మళ్ళీ దానిలో మనని పర్ఫెక్ట్ చేస్తాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. డ్రైవింగ్ చేస్తారు, ఆర్టీసీ డ్రైవర్ అనుకుందాం. 30 సంవత్సరాల సీనియారిటీ ఉంది ఆయనకి డ్రైవింగ్ ఫీల్డ్లో డ్రైవర్గా. చిన్న యాక్సిడెంట్ అయింది, మనిషి చచ్చిపోయాడు అనుకున్నా, యాక్సిడెంట్ అయ్యి. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఆయన్ని మళ్ళీ ట్రైనింగ్కి పంపిస్తారు. 1 వారమో 10 రోజులు మళ్ళీ ట్రైనింగ్కి పంపిస్తారు. అదేంటి ఎంత సీనియారిటీ, నాకు ట్రైనింగ్ ఎందుకు? అవును, ఎంత సీనియారిటీ ఉన్నా ఎవరి పొరపాటు జరగకూడదు జరిగింది కాబట్టి మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళాలి. మన ఆత్మీయ జీవితం కూడా పడిపోతాం, మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడ పడ్డామో అక్కడ లేవాలి, అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూషన్ అవ్వాలి. పరిశుద్ధాత్మను నడిపిస్తాడు. విశ్వాసంలో, జ్ఞానంలో, ఓర్పులో, సహనంలో, ప్రేమలో అన్నిట్లో పరీక్ష పెడతాడు. అన్నీ పాస్ అయితే అప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? టెస్టెడ్ ఓకే అని గమనించండి, మన మీద ముద్ర వేస్తాడు. ఆ ముద్ర పడేంత వరకు మనం ఎన్నో శోధనలు ఎదుర్కోవాలి. ఆ ముద్ర పడగానే ప్యాక్ అయిపోతాం. గమనించండి, సెల్ ఫోన్ ముద్ర అంతా టెస్టెడ్ ఓకే అనగానే చూసేసి దీనికి చక్కగా నైస్గా కవరేజ్ చేసి ఏమండి తర్వాత ఒక ఆకర్షణీయమైన బాక్స్లో ప్యాక్ చేసి సీల్ వేసి పెట్టేస్తాం. అప్పుడు అది డెమోగా లేక షోరూంలోకి వెళ్ళిపోతుంది. ప్యాక్ అయిపోయిన తర్వాత పర్మిషన్ లేకుండా ఎవరు దాన్ని సీల్ చేయటకి వెళ్ళేది. ముద్ర పడిన తర్వాత సాతాను మన జోలికి రాడిక. అన్ని పరిశోధనలు అయిపోయాక, అన్ని పరిశోధనలో విశ్వాస విషయంలో, ప్రేమ, ఓర్పు, సహనం అన్ని విషయాల్లో అయిపోయాక పరిశుద్ధాత్మను ముద్ర వేస్తాడు. ఏ విషయంలో ఫెయిల్ అయితే ఆ విషయాన్ని మళ్ళీ నువ్వెక్కడి నుంచి పడిపోతావో, మనం 7 సంఘాల గురించి ప్రకటన గ్రంథంలో చదువుతున్నప్పుడు ఆయన అదే చెప్తాడు. 5 లక్షణాలు బాగున్నాయి, మిగిలిన 2 తప్పిపోయావు, సరిదిద్దుకో, లేకపోతే పనిష్మెంట్ ఉంటుంది. ఏ విషయంలో తప్పిపోయామో, ఏ విషయంలో మారుమసిపోయిందో, ఏ విషయంలో మనం పడిపోయామో, ఏ విషయంలో పరిశుద్ధత కోల్పోయామో, ఏ విషయంలో కక్కుర్తి పడ్డామో, ఏ విషయంలో లోపం చూపామో, మళ్ళీ ఆ విషయాలు సరిదిద్దుకో, తొట్టుబాటు రానివద్దు. ఇది ఆధ్యాత్మిక జీవిత కొనసాగింపు. ఈ అనుభవం లేకపోతే పట్టుకో. సత్యమో అసత్యమో తరచి చూడు. అమ్మో ఇంతెక్కడి చేస్తాను అనుకుంటే నరకానికి పోవటానికి రెడీ అవ్వు. నరకానికి వెళ్ళడానికి క్లాసులు ఏం అవసరం లేదండి, ఉపవాసాలు ఉండక్కర్లు ఏం అవసరం లేదు. ఇష్టానుసారంగా బ్రతికితే చాలు, డైరెక్ట్గా ఇంకెవడ ఆపడం. కానీ పరలోకానికి వెళ్ళాలంటే ఎంత కథ ఉంది, ఇంత పరిశోధన ఉంది, ఇంత శ్రమ ఉంది. సేవకుడైన విశ్వాసైన ఇందులో ఎవడేం తీసేది ఏం లేదు. సేవకులు తీర్పు సేవకులు, విశ్వాస తీర్పు విశ్వాస. కాబట్టి స్నేహితులారా, ఆత్మచేత ముద్రించబడ శ్రమ, ఇంత విధేయత, ఇంత తగ్గింపు, ఇంత కమిట్మెంటు అవసరం. అన్నిట్లో మనం పరిశుద్ధాత్మ పెట్టిన పరిశోధనలో మనం నెగ్గితే, దాన్ని సహిస్తే, దానిలో విశ్వాసం నిలబడితే, దానిలో మన ఓర్పు కనపరిస్తే, దానిలో మన సహనం కనపరిస్తే, దానిలో మన దాతృత్వం కనపరిస్తే, దానిలో మన నమ్మకత్వాన్ని కనపరిస్తే, అప్పుడు పరిశుద్ధాత్ముడు టెస్టెడ్ ఓకే, ఇతను దేవుని బిడ్డ అని ముద్ర వేస్తాడు. యెహోవా పరిశుద్ధుడు అనే స్టాంప్ వేస్తాడు. ఆ ముద్ర మనకు కనిపించదు. కానీ నేను చిన్న ఈ ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. మేము సేవకు వచ్చిన కొత్తలో ఒక ఆవిడ ఉండేది, నక్షత్రమ్మ అని, ఒక కాండ్రు నక్షత్రం గారిని. ఆమె ఇప్పుడు లేరు, చచ్చిపోయారు. ఆమె చాలా ఆయాసంతో ఎప్పుడు చచ్చిపోద్దా, కాసేపు ప్రాణం పోద్దా అన్నట్లుగా ఉండేది. మందిరానికి వచ్చింది.
వాక్యాలు చెప్పి ఎలా ప్రార్థన చేసుకోవాలి, నీకు ఆయాసం కనుక ఈ ప్రాబ్లం ఉంది కనుక దాన్ని ఈ వాక్యాల ప్రకారం మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్తే చేసుకుంటుంటే ప్రభు అన్నాడు, ఆయన స్వరం వినపడింది, 40 రోజులు ఇంటికి వెళ్ళకుండా ఇక్కడ ఉండు అని చెప్పి ప్రభు ఆమెకి చెప్పారు. తీర్మానం చేసుకుంది. ఇంతలో కొన్ని దినాలు గడిచిపోయాక, ఓ 20-25 దినాలు గడిచిపోయాక వాళ్ళ కుమారుడు వివాహం రెడీ అయిపోయింది. పెళ్ళి కార్యక్రమం పెట్టేసుకున్నారు. పెళ్లి రోజు వచ్చింది. ఆ పెళ్లి రోజు అందరూ వచ్చి, బంధువులు, ఇంటివారు వాళ్ళు వచ్చి, ఈ ఒక్కరోజు వచ్చేయండి, వచ్చి పెళ్ళి చూసుకుని వచ్చేయచ్చు కదా అని చెప్పి అడిగితే ఆమె, నేను రాను, చేసుకోండి పెళ్ళి, ప్రభు మాట నేను వినాలి అని వెళ్ళలేదు. నన్ను బ్రతిమాలేదు. అయ్యా ఆమె ఇష్టం, మేము చెప్పగలిగింది ఏం లేదు, వెళ్తానంటే ఆమె వెళ్ళొచ్చు అంటే ఆమె, నేను వెళ్ళండి పాస్టర్ గారు, ప్రభు మాట నాకు ముఖ్యం, పెళ్ళేముంది, ఫోటోలు ఉంటాయి, వీడియోలు ఉంటాయి, చూడొచ్చు అని చెప్పి అంతగా కుమారుడి పెళ్ళి అయితే తల్లి వెళ్ళకుండా ఉంటుందా? దూషించుకునేవాళ్ళు మరీ ఎంత వలపక్షమా, మరీ ఎంత విడ్డూరమా, మరీ ఎంత భక్త, మేము చేస్తున్నామండి ప్రార్థన, మాది ప్రార్థన కదా, మేము వెళ్ళట్లేదా అని ఎంతమంది ఎన్ని రకాలుగా సాల్పులు జాతుకుంటూ పోయారు. కానీ ఆమె వెళ్ళలేదు. పెళ్ళైపోయాక కొడుకు కోళ్ళు వెళ్ళేప్పుడు, అత్తగారింటికి వెళ్ళేప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి ఆమె బ్లెస్సింగ్ తీసుకుని ప్రార్థన చేయించుకుని వెళ్ళారండి. వెళ్ళలేదని అయితే ప్రభు చెప్పిన 40 దినాలు చాలా ఖచ్చితంగా చేసింది. 40వ రోజు తెల్లవారుజాము నాకు ఒక దర్శనం చెప్పింది ఆమె. అయ్యా, ఎవరో ఒక ఆయన వచ్చాడు, ఆజానుబాహుడు, తెల్లటి వస్త్రాలు వేసుకుని, ఎప్పుడు చూడలేదు అలాంటి ఆయన వచ్చాడు. ఆయన వచ్చి నా కుడి చేయి తీసుకుని ఏదో స్టాంపు తీసుకొచ్చి ఇలా గట్టిగా ఇలా ముద్ర వేసాడండి అని చెప్పింది. నాకు అప్పుడు ఈ వాక్యం గుర్తొచ్చింది. అప్పుడు నేను ఈ వాక్యం చెప్పి ఆమె విశ్వాసంలో బలపరిచాను. పిల్లరా, నిజంగా ఇది చర్చలో జరిగిన ఆత్మీయ అనుభవం. కాబట్టి నిజంగా దేవుని మాట మనం చేస్తే ముద్రించబడాలి. భద్రత రావాలంటే ముద్ర కావాలి. అంగీకరించబడాలంటే స్టాంప్ కావాలి. ఎస్తేరు మీద హేగే ముద్ర ఉన్నట్లుగా మన మీద పరిశుద్ధాత్మ